లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ప్రస్తుతం మనతో పాటు ఈకో తేజస్ కంపెనీ ఆంధ్ర తెలంగాణ ఇరు రాష్ట్రాల సేల్స్ మేనేజర్ అయితే మనతో ఉన్నారన్నమాట. సార్ని అడిగి ఈ ఈకో తేజస్ కంపెనీ వెహికల్స్ గురించి సార్ మాటల్లో విందాం. వాటి గురించి మనకున్న డౌట్స్ కూడా అడిగి క్లారిఫై చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా సత్తుపల్లి మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ ఈకో తేజస్ కంపెనీ తరఫు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన విజయబాబు గారికి అలాగే మా ఛానల్ పార్ట్నర్ సుమన్ టీవీ వాళ్ళకి, మా కస్టమర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ ధరకి సత్తుపల్లి మరియు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈకో తేజస్తో ధీటైన సమాధానం చెప్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసండి, మా ఇండియాలో చాలా కంపెనీలు ఉన్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ కంపెనీస్ అనేవి చాలా ఉన్నాయి. మాది కూడా గ్రీన్ఫీల్డ్ ఆల్టర్నేట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈకో తేజస్ అనేది పాన్ ఇండియా కంపెనీ. ఏపీ, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇండియాలో చాలా స్టేట్స్లో మా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మా వెహికల్ తీసుకుంటున్నారు, అందరు కూడా సాటిస్ఫైగా ఉన్నారు. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు అన్నారు మాది ఒక వన్ ఆఫ్ ద కంపెనీ అని. సో మీరు అంటే వేరే చాలా కంపెనీస్ ఉన్నాయి, వాటితో కంపేర్ చేస్తే ఈకో తేజస్ కంపెనీ బైకే ఎందుకు తీసుకోవాలంటే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? చాలా కంపెనీస్ ఉన్నాయి మేడం. యాక్చువల్గా చాలా కంపెనీస్ చేసిన ఇదేంటంటే మిస్టేక్ ఏంటంటే కేవలం ప్రీమియం కస్టమర్ని మాత్రం ఫోకస్ చేసినాయి. ప్రీమియం కస్టమర్ అంటే ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలంటే మినిమం ₹1,00,000 ఉంటే కానీ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది తీసుకోలేము. ₹1,00,000 పెట్టి కొనే కస్టమర్ ఎవరైతే ఉన్నారో ప్రీమియం కస్టమర్. మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఎంట్రీ కస్టమర్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎంట్రీ కస్టమర్ అంటే సామాన్య ప్రజలు. ఎంట్రీ కస్టమర్ ఇవాళ వేరే కంపెనీ చూసుకుంటే, ఎంట్రీ కస్టమర్ చూసుకుంటే సామాన్య ప్రజలకి అతి తక్కువలో వెహికల్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము స్టార్టింగ్ ప్రైస్ ఎంట్రీ కస్టమర్ని సామాన్యుల్ని ఫోకస్ చేస్తూ కేవలం 49,900కే వెహికల్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. అంటే ఇలా అని చెప్పి మా దగ్గర తక్కువ ప్రైసే కాదు, అన్ని సిగ్మెంట్ కస్టమర్ని ఫోకస్ చేసాం. ఎంట్రీ కస్టమర్కి మా దగ్గర వెహికల్ దొరికిద్ది, అలాగే ఎగ్జిక్యూటివ్ కస్టమర్కి వెహికల్ దొరికిద్ది, ప్రీమియం కస్టమర్కి వెహికల్ దొరికిద్ది. ఇదే టైంలో కన్వర్షన్ కూడా మేము డీలర్ అంటే మా దగ్గర వెహికల్ ఎందుకు తీసుకోవాలంటే మంచి సర్వీస్ ఉంది, ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి. మా ఫర్మ్లో ఎవరైతే ఈకో తేజస్లో ఉన్నారో అందరూ కూడా ఆల్మోస్ట్ సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ లాస్ట్ 25 years నుండి అనుభవం ఉన్న వాళ్ళు ఉండటం వల్ల మంచి సర్వీస్ జరుగుతుంది. అలాగే మంచి కస్టమర్కి స్పేర్ పార్ట్స్ అన్ని కూడా మేము అందించగలుగుతున్నాం. ఓకే సార్, అంటే అందరికీ ఉన్న డౌటే, ఇప్పుడు ఈవీ బైక్స్ తీసుకోవాలి అంటే జనరల్గా మనం పెట్రోల్ బైక్స్ వాడుతూ ఉన్నాం, సడన్గా చేంజ్ అవ్వాలంటే చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయన్నమాట. పర్సనల్గా నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట, అవి అడిగి మిమ్మల్ని క్లారిఫై చేసుకుంటా. ఫస్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు బైక్స్ ఫెయిల్ అవుతున్నాయి, బ్యాటరీ పేలుతుంది, మంటలు వస్తున్నాయి అనేవి డౌట్స్ ఉన్నాయి. సో ఎందుకంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మన దాంట్లో ఎలాంటి దానికి సొల్యూషన్ ఉందని చెప్తారు? 100% అండి. మీరు అడిగింది చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అండి. జనరల్గా ఏంటంటే మీరు చెప్పినట్టుగానే చాలా మందిలో అపోహలు ఉన్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్కి వెళ్ళొచ్చా లేదా అని. ఫస్ట్ వన్ ఏంటంటే మన బిఎస్ నామ్స్ ప్రకారం ఇంతకుముందు మనం 2-stroke వెహికల్స్ చూసేవాళ్ళం, RX100, యమహా YBX ఇటువంటి. తర్వాత 3-stroke చూసాం, తర్వాత 4-stroke, ఇప్పుడు BS6 అండి. రాబోయేదంతా కూడా 100% ఎలక్ట్రికల్ వెహికల్సే ఉంటాయి. అంటే ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా ఎలక్ట్రికల్కే వెళ్తుంది. ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినప్పుడు కొన్ని ఇండస్ట్రీలో కొన్ని ఒడిదుడుకులు వచ్చింది, 100% వాస్తవం. 2021-22లో మీరు అన్నట్టు ఈ లిథియంలో కొన్ని బ్యాటరీస్ అనే కొన్ని ప్రముఖ కంపెనీలో బ్యాటరీస్ కూడా ఫైర్ అయింది, వాస్తవే. కానీ ఇప్పుడు బిఎస్ నామ్స్ ప్రకారం ఏదైతే భారత్ స్టేజ్ నామ్స్ ఏదైతే ఉన్నాయో నామ్స్ ప్రకారం అంతా కూడా అంటే పర్మిషన్ ఏదైతే బ్యాటరీ మేకింగ్ ఉందో పర్మిషన్ ఎవరికి పడే వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కడైతే బ్యాటరీ ఫెయిల్ అయిందో వాళ్ళకి రిజిస్ట్రేషన్లో రద్దు చేయడం జరిగిందని. అంటే ఇప్పుడు ఎవరైతే బ్యాటరీ తయారు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా మంచి కంపెనీసే మార్కెట్లో ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ మనం లాస్ట్ 3 yearsగా చూసుకుంటే
మీరు చెప్పిన ప్రాబ్లం ఏదైతే బ్యాటరీస్ పేలుతున్నాయనే ప్రాబ్లం, ఫైర్ అయితే మిస్ఫైర్ అవుతున్నాయనే ప్రాబ్లం మ్యాక్సిమం అరికట్టామండి. లాస్ట్ సమ్మర్లో లేదు, అంతకుముందు కూడా లేదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు సర్వీస్ విషయానికి వస్తే అంటే నాట్ ఓన్లీ బ్యాటరీ కానివ్వచ్చు, స్పేర్ పార్ట్స్ అంటే ఇప్పుడు మనం ఈకో తేజస్ కంపెనీవి కొనుక్కుందాం అనుకోండి బైక్, సో స్పేర్ పార్ట్స్ ఎక్కడైనా దొరుకుతాయా, లేదు అంటే మళ్ళీ దూరం వెళ్ళి తెచ్చుకోవాలా అనే డౌట్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో దానికి సమాధానం ఏమని చెప్తారు? 100% అండి, మీరు అడిగింది వాస్తవం. ఎందుకంటే సర్వీస్ నెంబర్ ఆఫ్ సేల్ ఈజ్ ఈక్వల్ సర్వీస్ అండి. జనరల్గా అంటే సేల్ ఉంటే ఆటోమేటిక్గా సర్వీస్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ సేల్ ఈజ్ ఈక్వల్ రీసేల్, నెంబర్ ఆఫ్ సేల్ ఈజ్ ఈక్వల్ సర్వీస్, నెంబర్ ఆఫ్ సేల్ ఈజ్ ఈక్వల్ రీసేల్. జనరల్గా మీరు చెప్పినట్టుగానే స్పేర్ పార్ట్స్ అనేవి మన ప్రొడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మార్కెట్లో హీరో మోటార్ కార్లో హెచ్ఎఫ్ డీలక్స్ అనే వెహికల్ ఉంది. హెచ్ఎఫ్ డీలక్స్ అనే వెహికల్ స్పేర్ పార్ట్ ఏ కౌంటర్కి వెళ్ళినా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుంది. కారణం ఏంటంటే దాని సేల్ ఎక్కువ ఉంది కాబట్టి జరుగుతుంది. అలాగే ఈకో తేజస్ మా బ్రాంచెస్ అయితే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం సత్తుబల్లో ఉన్నాం. సత్తుబల్ నుండి కొత్తగూడెంలో బ్రాంచ్ ఉంది, పాలవంచలో బ్రాంచ్ ఉంది, ఇల్లందులో బ్రాంచ్ ఉంది, ఇటు విసనపేటలో బ్రాంచ్ ఉంది, విజయవాడలో మా బ్రాంచ్ ఉంది, ఇటు జంగారెడ్డి కూడా ఓపెన్ చేయబోతున్నాం. అంటే నెంబర్ ఆఫ్ సేల్ ఈజ్ ఈక్వల్ స్పేర్ పార్ట్స్. అంటే ఈ వెహికల్ ఏదైతే ఎక్కువ మనం ఈ వెహికల్స్ అమ్మగలుగుతున్నామో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది స్పేర్ పార్ట్స్. అంటే ఏ మోడల్ అయితే మనం మార్కెట్లో వెళ్తుందో స్పేర్ పార్ట్స్ అనేది దొరుకుతాయి. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు హీరో హోండాలోనే హెచ్ఎఫ్ డీలక్స్ స్పేర్ పార్ట్ అనేది ఎక్కడికి వెళ్ళినా ఈజీగా దొరికింది. అదే హీరో హోండాలో సూపర్ స్ప్లెండర్ అనే వెహికల్ ఉంది, దాని స్పేర్ పార్ట్ దొరకదు. స్పేర్ పార్ట్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నెంబర్ ఆఫ్ సేల్ ఈజ్ ఈక్వల్ స్పేర్ పార్ట్, నెంబర్ ఆఫ్ సేల్ ఈజ్ ఈక్వల్ రీసేల్. అంటే ఈ బండిని మనం 100 అమ్మితే ఆటోమేటిక్గా 100 బళ్ళు బయటకు వెళ్తే ఇక్కడ సత్తుపల్లిలోనే ఈయన కాకుండా వేరే ఆయన కూడా స్పేర్ పార్ట్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, అంటే ఇప్పుడు అంతే సార్. ఇప్పుడు మనం నవే డేస్ లో ఎలా ఉందంటే బైక్స్ ఫ్యాషన్. సో ఒక 1 year 2 years యూజ్ చేసిన తర్వాత రీసేల్ చేసి మళ్ళీ కొత్త బైక్స్ కొనుక్కోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ రీసేల్ విషయానికి వస్తే ఇప్పుడు ఈకో తేజస్ కంపెనీ బైక్స్ రీసేల్ ఉంటుందంటారా? దాని వాల్యూ ఎలా ఉంటుందంటారా? మీరు చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అడిగారండి. జనరల్ గా చాలా మందిలో అపోహ ఉంది. అంటే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటున్నాం, రేపు అమ్ముకుంటే రీసేల్ ఉంటుందా ఉండదా అనేది అపోహ ఉంది. యాక్చువల్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ప్రజెంట్ మనం స్టార్టింగ్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి ఈ అపోహ ఉంది. రాబోయే రోజుల్లో అంతా కూడా హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్సే ఉంటున్నాయి. అంతా ఎలక్ట్రికల్ వెహికలే ఉంటుంది కాబట్టి డిపెండ్ అంతా కూడా వెహికల్ మీద. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఈ వెహికల్ ఇక్కడ మేము 100 వెహికల్స్ అమ్మాము. జనరల్గా ఒక షోరూంలో వచ్చే లీడ్స్ ఎంక్వైరీస్ అనేవి 100 వస్తే ఈ 100తో పాటు ఇంకో 100 సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వస్తారు. అంటే ఈ రీసేల్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ సేల్ ఈజ్ ఈక్వల్ టు రీసేల్. మేము 100 బళ్ళు మార్కెట్లో కొత్త బళ్ళు అమ్మితే ఆటోమేటిక్గా 200 మంది దీనికి పాతవి కావాలని వస్తారు. ఎందుకంటే కారణం ఏంటంటే ఇది మార్కెట్లో తిరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా రీసేల్ అనేది వస్తుంది. అంటే మనకు వచ్చే లీడ్స్ అంటే 49,000 పెట్టి కొనలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా ఎంట్రీ కస్టమర్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంకా దీన్ని ఏదైనా తక్కువలో దొరుకుతుందా అంటే రీసేల్ కూడా 100% రాబోయేదంతా ఎలక్ట్రికల్ వెహికల్సే కాబట్టి ఖచ్చితంగా రీసేల్ అనేది కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మనం బ్యాటరీ అనేసరికి ఛార్జింగ్ విషయానికి వస్తే ఇప్పుడు అప్ టు మనం ఎంత టైం ఛార్జింగ్ పెడితే ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్తుంది? యాక్చువల్గా మన ప్రత్యేకత ఏంటంటే మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయండి. యాక్చువల్గా మీరు ఈ వెహికల్ కోసం వచ్చారు, ఈ వెహికల్ కావాలని మీరు వచ్చారు. ఈ వెహికల్లో ఒక బ్యాటరీ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది జనరల్ మార్కెట్లో. ఈ ఫిక్స్ చేసిన బ్యాటరీకి ఇంత రేంజ్ అని చెప్తాం. మేమేం చేసామంటే కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఒక మొబైల్ రీఛార్జ్ ఎలా అయితే చేస్తామో మనం మొబైల్ రీఛార్జ్లో డేటా ఎలా అయితే మనం యూజ్ చేస్తామో సేమ్ కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఇదే వెహికల్ని 40 కిలోమీటర్స్ ఇంటికాడ నుండి పిల్లల్ని స్కూల్లో దింపి రావడానికి ఇదే వెహికల్కి 40 కిలోమీటర్స్ రేంజ్తో ఒక బ్యాటరీ. ఇదే వెహికల్ ఎవరైనా ఎగ్జిక్యూటివ్ వచ్చి నేను 100 కిలోమీటర్స్ తిరుగుతానంటే ఇదే వెహికల్ 100 కిలోమీటర్స్లో. అంటే కస్టమర్కి ప్రొఫైల్ని బట్టి మనం వెహికల్ అని డిజైన్ చేసాం. ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్ ముందుగా ఆదా చేసుకుంటున్నాడు, తన ఏదైతే బడ్జెట్ ఉందో వేస్ట్ అవ్వకుండా. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లో జనరల్గా జరిగేది ఇదేంటంటే చాలామంది తెలియక జనరల్గా క్యాజువల్గా ఎవరిని అడిగినా ఎంత తిరుగుతారంటే ఎవరు చెప్పిన మాట అయినా రోజుకు 1 లీటర్ పెట్రోల్ వాడతారండి. లీటర్ అంటే వాళ్ళ మార్కెట్లో స్కూటర్ 40 కిలోమీటర్స్ 40 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. 40 కిలోమీటర్లు ఏదైతే స్కూటర్ వెళ్తుందో ఈ 40 కిలోమీటర్లు వాడే కస్టమర్ 250-300 కిలోమీటర్లు వచ్చే బ్యాటరీ వెహికల్స్ కావాలని ఆశపడుతున్నాడు. యథార్థంగా బ్యాటరీ యొక్క ప్రత్యేకత ఏంటంటే అది ఒక మొబైల్ రీఛార్జ్ డేటా లాంటిది. మీరు 3 years తర్వాత మీరు వాడకపోయినా బ్యాటరీ చేంజ్ చేయాలి. అంటే మీకు అవసరం లేకపోయినా 100 కిలోమీటర్ల బ్యాటరీ కావాలని అడుగుతున్నారు. అంటే మీరు ఎంత తిరుగుతారో అంత బ్యాటరీ తీసుకోవడం బెస్ట్ అని చెప్పి నా ఉద్దేశం. అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నేను ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ లాస్ట్ 20 yearsగా
ఉండి నా అనుభవంతో చెప్తున్నాను అండి. చాలా మంది అపోహలు ఏంటంటే 200 కిలోమీటర్లు తీసుకుందాం, 100 కిలోమీటర్లు తీసుకుందాం వెహికల్ అని చెప్పి ఆశపడుతున్నారు. యాక్చువల్గా మీరు ఎంత వాడతారో అదే వెహికల్ తీసుకోండి. దీనివల్ల మీకు 2 లాభాలు ఉన్నాయండి. ఒకటి, మీరు బడ్జెట్ సేవ్ అవుతుంది. రెండోది ఏంటంటే మీ తక్కువ ప్రైస్లో వెహికల్ వస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది. అంటే ఇప్పుడు గ్రాఫిన్ బ్యాటరీస్ ఉన్నాయి 40, 60. గ్రాఫిన్లో కూడా 70 కిలోమీటర్స్ మనం 100% ఛాలెంజ్గా ఇవ్వగలుగుతున్నాం. అంటే మీరు తిరిగే దాన్ని బట్టే బ్యాటరీ తీసుకోండి తప్ప మీరు ఎక్కువగా ఆలోచించేసి, అంటే చిన్న ఎగ్జాంపుల్, మోడమ్ రీఛార్జ్ ఉంది, నేను 1100 బట్టి చేసిన, నేను వాడతాను కాబట్టి రీఛార్జ్ చేసిన, నేను వాడనప్పుడు దాంతో అనవసరం. అలాగే బ్యాటరీ మీకు 100 కిలోమీటర్స్ అవసరమైతేనే తీసుకోండి. రెగ్యులర్గా తిరిగేది ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా స్కూటర్ జర్నీ చేసేది ఇప్పుడున్న పరిస్థితుల్లో 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరిగే వాళ్ళు ఎవరు లేరు. అంటే సార్ ఇప్పుడు మన సత్తుపల్లిలో ఈరోజు బైక్ షోరూమ్ ఓపెన్ అయింది. సో ఇలా డీలర్షిప్ తీసుకోవాలి అంటే ఎవరిని సంప్రదించాల్సి ఉంటుంది? అంతేకాకుండా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఇప్పుడు మన షోరూమ్స్ లాంచ్ కాబోతున్నాయి. సో ఎలా అప్రోచ్ అవ్వాలి? తీసుకున్న వాళ్ళకి ఎలాంటి మీరు ఫెసిలిటీస్ ఇస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ మోటార్స్ మన భాస్కర్ గారికి ఈకోతేజ్ ఫ్యామిలీ నుండి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. నేను సాదిక్ నండి. లాస్ట్ 25 ఇయర్స్ నుండి ఆటోమొబైల్లో ఉన్నాను. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఒక ఇన్విటేషన్ ఇద్దామని చెప్పి మన సత్తుపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ మోటార్స్ నుండి ఒక ఇన్విటేషన్ ఇవ్వాలని చెప్పి నా ఈ చిన్న ప్రయత్నం. ఎక్స్పెషల్లీ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఆటో ఫైనాన్సర్సు, అలాగే బజాజ్ డీలర్స్, టీవీఎస్ డీలర్స్, హీరో మోటార్ కార్కు నుండి చాలామంది మాతో కలిసి జర్నీ చేస్తున్నారు. చాలా కాలంగా ఆటోమొబైల్లో అనేక ఒడిదుడుకులు, BS6 నుండి BS3 నుండి BS4 అనేక ఒడిదుడుకులు డీలర్స్ అందరు ఫేస్ చేస్తున్నారు. నేను కూడా ఒక డీలర్గా 10 ఇయర్స్ చేస్తున్నాను బజాజ్లో. కొన్ని లొకేషన్స్లో నాకు తెలిసి గోదావరి జిల్లాలో, ఏపీలో అందరూ కూడా ఐడెంటిఫై చేస్తారు. డీలర్స్ అందరికీ కూడా ఒక ఇన్విటేషన్ ఇద్దామని చెప్పి నా ఈ చిన్న ప్రయత్నం. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 10% ఆటో గేర్ స్కూటర్ మార్కెట్ ఉండేది, కేవలం 10%. 2 వీలర్ మార్కెట్లో 10% ఆటో గేర్ స్కూటర్ మార్కెట్ ఉండేది. ఈ 10% ఇప్పుడు 10% ఉండేది, మిగతా అన్ని 90% ఉండేది. 10% ఉండేది ఆటో గేర్ స్కూటరు. ఆటో గేర్ స్కూటర్ అనేది 10%. అప్పుడు ఒకే ఒక్క వెహికల్, మోనోపోల్ వెహికల్, కెనటిక్ హోండా అనే ఒక్క వెహికలే మనకు ఆటో గేర్ వెహికల్ ఉండేది, కెనటిక్ హోండా ఒక్కటే ఈ 10% మార్కెట్. మిగతా అన్ని కూడా 90% ఉండేది. ఈ కెనటిక్ హోండా అనే వెహికల్ ఒక్కటే ఆటో గేర్ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ప్రజెంట్ ఈ 24 ఇయర్స్ తర్వాత మార్కెట్ షేర్ చూస్తే ఆటో గేర్ స్కూటర్ మార్కెట్ షేర్ 48% అయింది. ఆటోమొబైల్లో ఉన్న మీ అందరికీ తెలుసు, నేను చెప్తున్నది మీ అందరు కూడా 100% మీకు ఐడియా వచ్చి ఉంటుంది. 10% ఉన్న కెనటిక్ హోండా మార్కెట్ షేరు ఇవాళ ఆటో గేర్ స్కూటర్ మార్కెట్ షేర్ 48% అయింది. ఈ 10%లో యాక్టివాతో జాయిన్ అయిందండి, అలాగే ఫ్యాసినో వచ్చింది, ప్లజర్ వచ్చింది, యాక్సెస్ వచ్చింది. అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఈ 10% మార్కెట్ షేర్ని బేస్ చేసుకుని వాళ్ళు 48% అయింది. మిగతా ఈ 48%, 90% ఉన్న మార్కెట్ షేర్ వాళ్ళ 52 అయింది. ఇది సత్తుపల్లి లాంటి మున్సిపల్ ఏరియాలో మార్కెట్ షేర్. మెట్రో సిటీలో మార్కెట్ షేర్ రివర్స్లో ఉందండి. మెట్రో సిటీలోకి వెళ్ళేటప్పటికి 48% గేర్ స్కూటర్, ఆటో గేర్ మోటార్ సైకిల్స్ ఉంటే 52% ఆటో గేర్ స్కూటర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే క్రమేపీ మార్కెట్ అంతా కూడా ప్రతి సంవత్సరం మోటార్ సైకిల్ నుండి 60 మంది స్కూటర్కి వెళ్తున్నారండి. అంటే మార్కెట్ ఏమవుతుందంటే మోటార్ సైకిల్ నుండి స్కూటర్కి వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం 60% మోటార్ సైకిల్ కస్టమర్ స్కూటర్కి వెళ్తున్నారు. స్కూటర్ కిందకి వెళ్తున్నారు, కంఫర్ట్ కోసం స్కూటర్కి వెళ్తున్నారు. ఈ కంఫర్ట్ కోసం స్కూటర్కి వెళ్తున్నారు. ఇక్కడ స్కూటర్లో 40 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్. ఈ స్కూటర్ కస్టమర్ ఎవరైతే ఒక్కసారి ఎలక్ట్రికల్ వెహికల్కి వెళ్తే 100% మళ్ళీ వెనక్కి రాడు. ఎలా అయితే మోటార్ సైకిల్ కస్టమర్ స్కూటర్కి వెళ్ళి వెనక్కి రాడో, ఒక్కసారి స్కూటర్ కస్టమర్ ఎలక్ట్రికల్ వెహికల్కి వెళ్తే వెనక్కి రాడు. మీ అందరికీ తెలుసు, ఇండస్ట్రీ మీరు రెగ్యులర్గా చూస్తున్నారు, ఆటోమొబైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇండస్ట్రీలో స్కూటర్ మార్కెట్ అనేది పెరుగుతూ పోతుంది. బ్రాండ్స్ పేరుతో ఇంకా 1000, 2000, 1500 కూడా బిజినెస్ చేస్తున్నారు. ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా మన కస్టమర్లందరూ కూడా ఈవీ వైపు చూస్తున్నారు. ఎంతో కాలంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అనేక ఒడిదుడుకులు ఫేస్ చేస్తున్న ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న డీలర్స్ అందరూ కూడా ఇంకా
అదే బ్రాండ్స్ నమ్ముకుని లాసుల్లో మీ షోరూమ్స్ అన్ని రన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కొత్త తరం వాళ్ళంతా కూడా రీసెంట్గా MBA చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు ఈవీ ఇండస్ట్రీకి వస్తున్నారు. అంటే ఎంతో కాలంగా ఈవీ ఇండస్ట్రీలో అనేక ఒడిదుడుకులు ఫేస్ చేస్తున్న మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఎందుకు రాకూడదు అనేది నా ఇన్విటేషన్ అండి. దయచేసి అర్థం చేసుకోండి. మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు కూడా ఈ నూతన వ్యాపార విధానాన్ని మా శ్రీ లక్ష్మీ నరసింహ మోటార్స్ వారితో కలిసి ఈ ప్రాంతాల్లో చేస్తారని ఆశిస్తూ మా ఇన్విటేషన్. తెలంగాణలో సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, మదిర, తొర్రూరు, మహబూబాబాద్, వైరా, అశ్వరావుపేట, భద్రాచలం, అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని లొకేషన్ తీసుకున్నారు సార్ వాళ్ళు. ఇది జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు, గన్నవరం, మైలవరం, ఇబ్రహీంపట్నం, నందిగామ, జగ్గాయిపేట ఈ ప్రాంతాలన్నీ కూడా భాస్కర్ రావు గారికి అటాచ్ చేయడం జరిగిందండి. ఈ ప్రాంతాల్లో బిజినెస్ చేద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. మనందరం కలిసి చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి మేడం? డీలర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఎస్ సార్, షూర్గా. ఇప్పుడు డీలర్స్ని మీరు ఇన్వైట్ చేస్తున్నారు. సో అంటే డీలర్షిప్ వచ్చేసి భాస్కర్ రావు గారితో టైప్ అవ్వమని చెప్తున్నారు. సో సంప్రదించిన వాళ్ళు అంటే ఎలాంటి లొకేషన్స్లో ఇస్తున్నారు, వాటికి అంటే రూల్స్ అంటూ కొన్ని ఉంటాయి కదా, సో అలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అంటే షోరూమ్ అంటే ఇంత హైప్ ఉండాలి, ఇలా ఉండాలని కాకుండా ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుండి వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తున్నాం. అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే ఆటో ఫైనాన్సర్స్, అలాగే బజాజ్, హీరో, టీవీఎస్ డీలర్షిప్స్ నుండి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి. వాళ్ళకైతే ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. అలాగే మా సేల్స్ టీం ఉంటుంది. అన్ని లొకేషన్స్లో మా సేల్స్ టీం ఉంటుంది. మా సేల్స్ టీము ఉండి సపోర్ట్ ఇస్తుంది, ట్యాగింగ్ చేస్తుంది, ఫెస్టివల్కి గిఫ్ట్స్ ఇస్తున్నాం. అలాగే మీ సేల్స్ టీంకి మేము ట్రైనింగ్ ఇస్తాం. కంపెనీ నుండి ఒక కంపెనీ నుండి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలో పూర్తి సపోర్టు డీలర్స్కి అయితే 100% ఇస్తున్నామండి. అంటే డిస్ట్రిబ్యూటర్ లొకేషన్ అయితే ఇలా ఉండాలి, డీలర్షిప్ లొకేషన్ అయితే మాది అంటే ఇలా ఉండాలి, మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తేనే ఇస్తామని లేదండి. మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉంటే 100% ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తామండి. మీకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. మారుతున్న కాలానికి అనుగుణంగా మన కస్టమర్లు కూడా ఈవీకి వెళ్తున్నారు. అంటే మీరు ఇంతకాలం ఈ ఆటోమొబైల్లో ఉండి మీ కస్టమర్ బయటికి వెళ్తున్నారు. మీరు ఒకసారి ముందుగానే గ్రహించి మీరు కూడా ఈ నూతన వ్యాపార విధానాన్ని మాతో కలిసి చేసి లాభాలు ఆశించాలని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.